చేస్తారు. ఏపీ టీడీపీ స్టేట్ సెక్రటరీ అనేటువంటి శ్రీకరణ రెడ్డన్న గారు వారి సందేశాన్ని రాసిందా కూర్చున్నాం. వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ ఐకాన్ సార్. ఈ టోర్నమెంట్ హీరో 7 ఐకాన్. సో అలాగే దాంట్లోనే ఒక డైలాగ్ ఉంది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. అలాగే ఈరోజు రన్నర్స్ అప్ గా నిలబడినటువంటి వాళ్ళు ఫైర్ ఫైటర్. సో ముందుగా ఛాంపియన్స్ 11 ఐకాన్స్ కి మరియు రన్నర్స్ అప్ ఫైర్ ఫైటర్స్ కి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే नाम छोटा है मगर साउंड. ఎందుకంటే ఈ రోజు ఈ టోర్నమెంట్ కి ఇంత అపియరెన్స్ తేవడానికి కారకులు ఎవరంటే, ఒకవైపు మేనేజ్మెంట్, ఈ టోర్నమెంట్ కి కష్టపడినటువంటి అంపైర్లు, స్కోరర్లు, వీళ్ళందరితో పాటు ఈ టోర్నమెంట్ కి కళ తెచ్చింది ప్రేక్షకులు, ఆడియన్స్, ఆదోని ఆడియన్స్. ఎందుకంటే ఈ సౌండ్ వింటే మాకు ఈ మరిన్ని ఇట్లాంటి టోర్నమెంట్లు కండక్ట్ చేయాలనేటువంటి ఆసక్తి మాలో కలుగుతూనే ఉంటాం. ఎందుకంటే మేము ఏం చేసినా మీ సౌండ్ కోసమే చేసేది. సో అందుకే నేను మీకు అందరికీ
ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని, మీకు క్రీడలకు ఆస్వాదించాలన్నా క్రీడా పోటీలు నిర్వహిస్తాము. లేదు మీకు సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే పార్థసారథి గారి ద్వారా, అలాగే మీనాక్షి నాయుడు గారి ద్వారా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకుల ద్వారా, అందరి ద్వారా కూడా మేము మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలను తీరుస్తామని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు క్రీడలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే మేము మాట్లాడాల్సింది ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి అంశము. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశం మీకు కావలసినటువంటి స్టేడియం. తప్పకుండా పార్థసారథి గారికి చెప్పి ఒప్పించి ఆయనకు వీలైతే రాష్ట్ర ప్రభుత్వంతో కాకపోయినా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలని ఒక గొప్ప స్టేడియం ఇక్కడ నిర్మిస్తారని కూడా పార్థసారథి గారికి నేను వేడుకుంటున్నాను. అతను తప్పకుండా నెరవేర్చారని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్, ఎందుకంటే నాకు ఎప్పుడైనా ముజీబ్ నన్ను అప్రోచ్ అయినాడు అని అంటే తప్పకుండా ఒక మెగా టోర్నమెంట్ ఆయన సక్సెస్ చేస్తాడనేటువంటి ఫీలింగ్ తో నేను ఎప్పటికి కూడా ఆయన వెనుక నిలబడడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు స్పాన్సర్లుగా మేము బయట నుంచి సపోర్ట్ చేసిండొచ్చు, కానీ ఫ్రమ్ డే 1 ఎవరీ సెకండ్ ఎవరీ మినిట్ ఈ రోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరినీ మేనేజ్ చేస్తూ సరైన టైంకి లంచ్ తెప్పించి, సరైన టైంకి కూల్ డ్రింక్స్ తెప్పించి, సరైన టైంకి టీ తాగిపించి, ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించి వాళ్ళని ఈ రోజు సన్మానించే వ్యక్తిత్వం ఒక ముజీబ్ అహ్మద్ గారికి ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేశాం. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. యాక్చువల్లీ అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ అతిథులు, శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు అందరూ టీఆర్ఎస్కే, ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు, అలాగే ఈ యొక్క టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ముజీబ్పై గుర్తు చేసినాడు కాబట్టి చెప్పాలి. ఈరోజు మనము ఒక డియరెస్ట్ బ్రదర్, ఒక డియరెస్ట్ ఫ్రెండ్ ని కొన్ని ఏళ్లుగా మిస్ అవుతున్నాం. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ కళందర్. ఎందుకంటే ఈరోజు కష్టాల బారిన పడినప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కుటుంబాలను వదిలేసిపోతే ఈరోజు రాజకీయం చేసేటువంటి నాయకులుగా మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము, కానీ మా పరిస్థితులు అలాగే ఉండే కాబట్టి ఆయన్ని రప్పించలేకపోయినాము. తప్పకుండా కళందర్ని ఆదోనికి రప్పించే వదిలి ఒక బిడ్డ ఉంటున్నాడంటే, ఒక స్నేహితుడు వదిలి ఒక స్నేహితుడు ఉంటున్నాడంటే, ఆలోని ప్రధానికం ఉంటే ప్రేమను వదిలి హైదరాబాద్ ఉంటున్నాడంటే ఆ కష్టం ఎటువంటిదనేది నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎప్పటికీ మీ మధ్యలో ఉండాలి, మీ ప్రేమ ఆప్యాయాల మధ్య ప్రతి ఒక్కరు ఉండాలి. ఆదోని నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళు వెనకాల నిలబడడానికి ఇప్పుడు మాకు సరైన సమయం వచ్చింది కాబట్టి మిస్ అయిపోయినటువంటి బాధ నాకు కలిగేది. నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఎస్పెషల్లీ మీరు క్రీడల పట్ల ఎంత ఆసక్తిగా ఉంటారో మీ జీవితం పట్ల కూడా అంతే ఆసక్తిగా ఉండాలి. ఎందుకంటే గతంలో నేను ఓపెన్ గా చెప్తున్నాను, గత సంవత్సరంలో దాదాపు 2-3 యువకులు ఆత్మహత్య చేసుకున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల. నేను ఒక్కటే చెప్తున్నా, మిమ్మల్ని ప్రేమించేటువంటి ప్రజానికం ఉంది, మిమ్మల్ని ప్రేమించేటువంటి మీ మిత్రులు గారు, మిమ్మల్ని ప్రేమించేటువంటి నేనున్నామనేటువంటి విషయాన్ని కూడా అందరికీ తీసుకొచ్చాను. కల్పించేటువంటి తల్లిదండ్రులు కళను సాకారం చేసేంత వరకు మీరు జీవించే ఉండాలి. నేను ఇది సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. చాలా బాధపడుతున్నటువంటి మాట ఇది. ఎందుకంటే ఏ ఆదోని నియోజకవర్గ యువత కూడా, ఏ ఆదోని నియోజకవర్గ రైతు కూడా, ఏ ఆదోని నియోజకవర్గ మహిళ కూడా
ఏ ఆదోని నియోజకవర్గ కార్మికులు కూడా ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు ఒడిపిల్లి వచ్చినప్పుడు ధైర్యంతో నిలబడే తీరాలి, మీ వెంట ఏమున్నదనేటువంటి చాలా మిస్ అవుతున్నాం. మీ బెనిఫిట్ మిస్ అయ్యాము, మీ ప్రేమ మిస్ అయ్యాము, మీ అభిమానాన్ని మిస్ అయ్యాము. కాబట్టి ఇక్కడ మా మధ్యలో ఈ క్రీడల మధ్యలో ఇంకొకరి మధ్యలో రాజకీయాలకు తావే ఉండదు, కేవలం స్నేహానికి మాత్రమే తాగుంటుందనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం ఎవరు అని అంటే ముజీబ్ అంటే ఎవరున్నారంటే ముజీబుని చూసేటువంటి స్నేహం, ముజీబుని అభిమానించే అభిమానులు, ముజీబుని ప్రేమించే ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి అది గ్రాండ్ సక్సెస్ అయిందనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే క్రీడాదాతలు కూడా చాలా మంది ఈ టోర్నమెంట్ కి సహకరించారు. వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, దయచేసి మీరు ఎటువంటి పోటీలు నిర్వహించాలన్నా, ఎటువంటివి మీకు కావాలన్నా చేయడానికి మాకు ఎన్ని సమస్యలున్నా కూడా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, మా మధ్యలో ఏ అభిమానం కూడా, ఏ ఒక్క స్వార్థం కూడా అడ్డు రాకూడదు, మా మధ్యలో ఏ రాజకీయం కూడా అడ్డు రాకూడదు, మా మధ్యలో కుల మతాలు అడ్డు రాకూడదు. మనమందరూ ఆదోని నియోజకవర్గ ప్రజలుగానే ఉండాలి. ఆదోని గడ్డ మీద ఇటువంటి స్నేహం, ఇటువంటి ప్రేమ ఉంటుందని చెప్పి రాష్ట్రానికి మొత్తం చూపించాలి మనమందరూ. సో అందుకే మీరందరూ ఇంత పెద్దగా ఆదరించారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఒకటే, ఈరోజు ఇంత టాలెంట్ ఉన్నటువంటి యువత, దాదాపు 4 లోకల వాళ్ళు కూడా ప్రతి ఒక్క టీంలో ముగ్గురు ఆడారని చెప్పారు. వారికి కూడా ఇక్కడ ఆదరించి క్రీడాకారులు ఆదరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటే, మొదటిగా ప్రతి ఒక్కరికి మీ పనుంటే నేషనల్ ఉండాలి. ఆదోని అంటే లోకల్ అనుకున్నారా? అందుకే నేషనల్ స్థాయికి ప్రతి ఒక్క క్రీడాకారులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎల్లప్పుడూ దానికి సహకారం అందిస్తానటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సంతోషాన్ని కోరుతున్నాను. 5 కర్త కర్మ క్రియ అన్ని అయిన నా తమ్ముడు ముజీబ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి క్రికెట్ సంఘం అధ్యక్షులు విట్టా రమేష్ గారికి,
నా తమ్ముడు జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, రాజాగౌడ్ గారికి, మధుసూదన శర్మ గారికి, అలాగే మిగతా వేదిక సూర్యన్న గారికి, అలాగే శర్మ గారికి, రాజు గారికి, గౌడ్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ 4-5 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ క్రీడా సంబరం సుమారుగా 10 రోజులుగా మీరందరూ కూడా ఆడారు, సంతోషపడ్డారు. నాకు ఒకసారి ఎమ్మెల్యే అయిన వెంటనే చంద్ర, సత్య వీళ్ళు వచ్చారు. ఒకసారి వీళ్ళంతా వచ్చి చెప్పినారు, ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట నేను చెప్తానే ఉంటా అందరికి. సార్, పిల్లలంటే ఉంటే స్కూల్లో ఉన్నా ఉండాలా, లేకపోతే గ్రౌండ్ లో ఉన్నా ఉండాలండి, బయట ఉండడానికి వీలు లేదు. బయట ఉంటే చెడుల వాట్లతో ఇబ్బంది పడతారు అని. ఎవరైతే గ్రౌండ్కి వెళ్ళి ఆడారో వాళ్ళంతా గొప్పవాళ్ళైనారు. ఎవరైతే మొబైల్లో వీడియో గేమ్లు ఆడారో వాళ్ళంతా ఇంత లాభైనారు. అంతే తేడా. కాబట్టి నేను బలంగా నమ్మే సూత్రం, నేను చిన్నప్పటి నుంచి గ్రౌండ్ లో పరిగెడుతూ పెరిగిన వాడిని. ఈ రోజు కూడా ఎక్కడన్నా అవకాశం దొరికితే ఒక గ్రౌండ్ కనబడితే అకారణంగా, ఏ కారణం లేకుండా, ఏ సమయం చూడకుండా, అది పొద్దున, మధ్యాహ్నమా, మిట్ట మధ్యాహ్నమా, ఎండ ఉందా, రాత్రి అని కూడా చూడకుండా పరిగెట్టేస్తాను. అందువల్లే దేవుడు ఇప్పటికీ నాకు ఎంతో కొంత ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఒకటే, ఎక్కడ వీలైతే అక్కడ పరిగెట్టండి. జీవితంలో కూడా పరిగెట్టేవాడు ఏదో ఒక రోజు గెలుస్తాడని నమ్మిన వాడిని. కాబట్టి మీరు కూడా అలుపు సొలుపు లేకుండా పరిగెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ క్రీడాకారులు వచ్చి అడిగారు, సార్ ఆర్ట్స్ కాలేజీలో మమ్మల్ని అలౌ చేయట్లేదు, ఇంకో చోట అలౌ చేయట్లేదని. నేను వాళ్ళ వైపు నుంచి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ అందరూ కూడా ఆడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ముజీబ్ గారికి కానీ అందరికీ నేను రిక్వెస్ట్ చేశాను, క్రీడాకారులని అట్లా వదిలేయడానికి లేదు, మీరు ఎక్కడ పడితే అక్కడ ఆడుకోండి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎక్కడన్నా ఖాళీ జాగా గడి కనపడితే ప్లాస్టిక్ స్టంపులు వేసుకొని చెక్క బ్యాట్కు పెట్టుకొని కొట్టేస్తా ఉంటారు కొంతమంది, గోడకు గీతలు గీసి కొట్టేస్తా ఉంటారు కొంతమంది. ఎక్కడ అంటే లోపల ఉన్నటువంటి క్రీడాకారుణ్ణి ఆపుకోవడం సాధ్యం కాదు ఎవరికైనా సరే. లోపల ఉన్నటువంటి ప్లేయర్ ఎప్పుడో ఒకప్పుడు బయట వస్తూనే ఉంటాడు. వీళ్లకు సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, రాజకీయాల మీద కూడా ఉంది. గతంలో నరేంద్ర మోదీ గారు ఆదోనిలో స్టేడియం నిర్మించడానికి 9 కోట్ల రూపాయలు పంపించినాడు ఢిల్లీ నుంచి. అవి తిరిగి దాన్ని వాడుకోలేదనే ఉద్దేశంతో అవి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించమని ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినాయి. సరైన సమయంలో పూర్తి చేయలేక, బిల్లులు పెట్టలేక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు కేవలం పునర్లెవెల్లో మిగిలిపోయింది. చూస్తే బాధేస్తుంది నాకు. ఈరోజు ఆ డబ్బులు తెస్తామన్నా ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి నాకు మంచి సన్నిహితుడు, చాలా క్లోజ్ గా ఉంటాడు. అసెంబ్లీలో ఆయనకు ఒక లెటర్ ఇచ్చినాను, అయ్యా
ఆదోనిలో ఈ రకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సగంలో ఆగిపోయింది, దీన్ని పూర్తి చేయండి, డబ్బులు ఇవ్వండి అంటే, అన్నా ప్రస్తుతానికి డబ్బులు లేవన్నా, పోనీ మా వాళ్ళు క్రికెట్ బ్రహ్మాండంగా ఆడతారయ్యా, క్రికెట్ బ్యాట్లు బాళ్ళు కిట్లన్నా ఇవ్వండి, శాప్ అని ఒక సంస్థ ఉంటది, దాని ద్వారా ఇవన్నీ చేసే అవకాశం ఉంటది, ఇవన్నా ఇవయ్యా మా పిల్లలు ఆడుకుంటారన్న. అన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కిట్లు కొంటామని 90 కోట్లు తినేసినారన్నా, ₹1 లేదు. ఎవరైతే కిట్లు మాకు సప్లై చేశారు ప్రభుత్వానికి అప్పట్లో వాళ్ళంతా మా వెనకాల పడి ఉన్నారు, డబ్బులు అని తప్పించుకొని తిరుగుతా ఉన్నామన్నా, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేది అన్నాడు ఆయన. కష్టాలు మనము చెప్పడం మొదలు పెట్టంగానే వాళ్ళు కష్టాలు చెప్పేస్తున్నారు మనకి. కానీ నేను ఆదోని క్రీడాకారులకందరికీ, క్రీడాభిమానులకందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా, తప్పనిసరిగా ఎప్పుడు వీలైనా అప్పుడు వెళ్ళి మంత్రుల వెనకాల, ముఖ్యమంత్రి వెనకాల తప్పనిసరిగా పడి ఏదో రకంగా నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని పూర్తి చేయడానికి మీ అందరికీ కూడా అంకితం ఇవ్వడానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నా. ఈసారి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ఫిబ్రవరి మార్చిలో ఉంటుంది. దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఎంత బడ్జెట్ వస్తుందో చూస్తాను ఒకసారి. వీలైతే కొంతమంది పెద్దల్ని ఇక్కడి నుంచి కూడా, క్రీడాభిమానుల్ని లేదా క్రీడలు ప్రోత్సహించే ముజీబ్ లాంటి వాళ్ళనో, లేదా మల్లప్పనో, విట్టా రమేష్ గారినో, సూరి గారినో, గౌడ్ గారినో, అలాగా ఎంతో మందిని వీలైతే తీసుకెళ్లి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్, అది విజయవాడలో అయినా సరే, ఢిల్లీలో అయినా సరే ఇచ్చి కొంత నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తానని మీకు చెప్తా ఉన్నాను. నేను ఆ రోజు ఎమ్మెల్యే అయిన వెంటనే ముజీబ్ గారిని అడిగాను, అయ్యా అన్నీ నేను చూడలేను, నా క్రీడలు ఇష్టం, క్రీడాకారుల్ని అంటే ఇష్టం నాకు, ఏదో రకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, కమిటీ నిరంతరం క్రీడల మీద పనిచేస్తే నాకు కూడా వెసులుబాటు వస్తుంది, నేను ఒక్కడే ఆదోని అని విజయవాడలో మంత్రుల వెనకాల తిరుగుతా ఉంటే వాళ్ళు పారిపోతా ఉన్నారు, నన్ను ఇట్లా చూడంగా నడిపోతా ఉన్నారు వాళ్ళు. అట్లా కాదు, మీరు కూడా ఒక టీం వస్తే మీరు ఎంట పడితే కూడా బాగుంటది అని చెప్పాను. ఆ సందర్భంలో 5 మ్యాన్ కమిటీ వేశారు. మన అహ్మద్ భాయ్ ఉన్నాడు, దాంట్లో సత్య ఉన్నాడు, షఫీ భాయ్ ఉన్నాడు, ప్రతాప్ ఉన్నాడు, జిలానీ బాషా గారు ఉన్నారు, చంద్ర గారు ఉన్నారు అనుకుంటాను. వీళ్ళందరితో ఒక 5 మ్యాన్ కమిటీ వేశాం. 5 మ్యాన్ కమిటీ వేసి కూడా 3 నెలలు అయింది. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నాకు ఇప్పటిదాకా మీరు ప్రతిపాదనలు తేలేదు, ఇప్పటిదాకా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో క్రీడల కోసం అనే ఒక ప్లాన్ వేసి నన్ను కలవలేదు. ఇంకొక వారం చూస్తా, లేకపోతే నేనే మీ ఇంటికి వస్తా, ఎందుకంటే నాకు పని కావాలి. మీరు రాలేదనుకో, నేనే ఎతికి 5 మందిని పట్టుకొని ముజీబ్ షాప్ దగ్గర, ఆ టీ స్టాల్ దగ్గర మీటింగ్ పెడతాను, అప్పుడు పరువు పోద్ది. కాబట్టి వెంటనే ఒక మంచి ప్లాన్ తో రండి. నాకు స్పష్టమైన ఆలోచన ఉంది, నేను ఊహిస్తాను ఇలాగా, ఈ మున్సిపల్ గ్రౌండ్ లో ఆదివారం అయితే 10 మ్యాచ్లు ఆడతారనుకుంటాను. ఇక్కడ 10కి తక్కువ కూడా ఆడరు. ఏ బాల్ ఎటు వస్తుందో కూడా తెలిసి చావదు. ఒకేసారి 2 బాల్ వస్తే ఏది క్యాచ్ పెట్టుకోవాలో కూడా తెలియదేమో, ఆ పరిస్థితి ఇక్కడ ఉంటుంది అనుకుంటాను నేను. కాబట్టి ఈ పరిస్థితి పోవాలంటే ఊరి మొత్తానికి ఒక ఆర్ట్స్ కాలేజో, ఊరి మొత్తానికి ఒక మున్సిపల్ కాంప్లెక్స్, మున్సిపల్ గ్రౌండ్ లో ఆడమంటే కుదరదు.
ఎక్కడికక్కడ ప్రతి 4-5 వార్డులకి ఒక పిచ్ ఏర్పాటు చేయగలిగితే, ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయగలిగితే ఎక్కడ వాళ్ళు అక్కడే ఆడుకుంటారు. నేను 5 మెన్ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ ముజీబ్ గారి సారథ్యంలో తప్పనిసరిగా ఆదోనిలో ఉన్నటువంటి క్రీడా మైదానాలని గుర్తించండి, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడానికి మున్సిపాలిటీ నిధులన్నా ఖర్చు పెడదాం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక గ్రాంట్ అన్నా ఇస్తాం, రెండూ కుదరకపోతే ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ డబ్బులు తీసుకొని వస్తాం. చిన్న చిన్న గ్రౌండ్లు అయినా సరే మనం వెంటనే తయారు చేయాలి. నాకు 5 ఏళ్లలో ఇవన్నీ పూర్తి చేయాలనుంది. మీరందరూ సహకరించాలా? ఎందుకంటే ఒకవైపు రాజకీయంగా నేనే బ్యాటింగ్ చేయాలి కదా, మిగతా రాజకీయాల్లో ఫీల్డింగ్ బౌలింగ్ అంతా నేనే, అలాగే మిగతా అన్ని చోట్ల నేనే ఉండాలంటే కుదరదు. నాకు కూడా సహకరించడానికి టీములు కావాలా. అన్ని విషయాలు తెలిసినటువంటి విటా రమేష్ గారు కూడా ఉన్నారు, మిగతా పెద్దలంతా ఉన్నారు. క్రికెట్ అభిమాని ఆయన, అసోసియేషన్ అధ్యక్షులు, ఆయన కూడా దీని మీద ప్రయత్నం జరగాలి. గ్రౌండ్ ఇస్తే సరిపోదు. నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను, ఆదోని ఒక బ్రాండ్ గా తయారైతే తప్ప, బ్రాండ్ ఆదోని ఉంటే తప్ప మన వైపును ఎవరు చూడరు. అందుకనే నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా ఆదోని 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 అంటాను. అసెంబ్లీలో మైక్ ఇస్తే ఆదోని 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 అంటాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరికి ఆదోని గురించి తెలియదు, ఆదోని గొప్పతనం తెలియదు, ఆదోని ప్రజల మంచితనం తెలియదు, ఆదోనిలో ఉన్నటువంటి గొప్ప ప్రదేశాలు తెలియవు, ఆదోని నీళ్లు తెలియవు, ఆదోని గాలి ఎలా ఉంటుందో తెలియదు. తప్పనిసరిగా ఆదోని బ్రాండ్ తయారవ్వాలంటే ఆదోనిని గొప్పగా చూపించాల్సిన అవసరం ఉంది. ఆదోని గురించి బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 విషయాల్లో సులభంగా మనము ఆదోని బ్రాండ్ ని బిల్డ్ చేయొచ్చు. మొట్టమొదటిది కళాకారులు, డాన్స్ చేసేవాళ్ళు, పాట పాడేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు, కవితలు చేసేవాళ్ళు, స్కిట్లు చేసేవాళ్ళు, డైరెక్షన్ చేసేవాళ్ళు, సినిమాల్లో యాక్షన్ చేసేవాళ్ళు, హీరోలుగా ఉండేవాళ్ళు, కామెడియన్ గా ఉండేవాళ్ళు, మీరందరూ కూడా హీరోలా కనబడతారు నాకు. మీరందరూ కూడా సినిమాల్లో పనిచేస్తే సులభంగా ఆదోని అవుతుంది. రెండవది కళాకారులతో పాటుగా క్రీడాకారులు. ఎవరైనా మీలో ఒక్కరైనా సరే ఇండియాకి ఆడితే ఆలోచన చేయండి, ఒక్కసారిగా ఆదోని బ్రాండ్ ఉవ్వెత్తున ఎగిరి పడుతుంది. మీకోసం కాకపోయినా, మీ కన్న తల్లిదండ్రుల కోసమైనా, మీకు చదువు చెప్పిన టీచర్ల కోసమైనా సరే, మిమ్మల్ని అభిమానించే స్నేహితుల కోసమైనా, ఆదోని కోసమైనా సరే, ఎవరో ఒకరు తప్పనిసరిగా ఈ దేశం తరఫున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నాకు తెలుసు ఎంత కష్టమని. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇక్కడున్న సదుపాయాలతో చాలా కష్టమైన విషయం నాకు తెలుసు. అయినప్పటికీ కూడా 5 మెన్ కమిటీ అయినా, విటా రమేష్ గారైనా, మిగతా వాళ్ళైనా అందరూ కూడా అనుకుంటే కొంతమందినైనా సెలెక్ట్ చేసుకొని, కనీసం ఒక 10 మందిని ఐడెంటిఫై చేసుకొని 10 మందిలో ఒక్కరిని నేషనల్స్ కి పంపించగలిగితే, పైన ఏదైనా విషయాలు ఉంటే నేను చూసుకుంటాను, కింద మీరు ఆడించండి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడా ఈ క్రికెటర్, ఎక్కడి నుంచి వచ్చాడా ఈ ఫుట్బాలర్, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ షటిలరు, ఎక్కడి నుంచి వచ్చే ఈ క్రీడాకారుడు అంటే ఆదోని నుంచి వచ్చినాడంటే ఆ బ్రాండే వేరయ్యా.
కాబట్టి ఆదోని బ్రాండ్ ప్రమోషన్ లో మీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా ఎదగాలని నేను కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్నా స్పాన్సర్లకు ఏం తక్కువ లేదు. ఆదోనిలో ప్రోత్సహించడానికి చాలా మంది స్పాన్సర్లు కనపడతా ఉన్నారు. మరింత స్పాన్సర్లు పట్టుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఉన్న సదుపాయాల్లో బెస్ట్ క్రీడాకారుల్ని తీసుకొని రావాలి. రెండవది, సంవత్సరానికి ఒకసారి టోర్నమెంట్ చేస్తామంటే కూడా లాభం లేదు. అండర్ 14 ఒకటి చేయాలి, అండర్ 21 ఒకటి చేయాలి, అండర్ 30 ఒకటి చేయాలి, సీనియర్ సిటిజన్ ఒకటి చేయాలి. ఇన్ని టోర్నమెంట్లు నిరంతరం జరుగుతూ ఉంటే ఆదోని ప్రజలకు ఆనందం. ఎంతో మందిని మనం క్రీడాకారుల్ని పరిచయం చేసిన అవసరం కూడా. కాబట్టి ముజీబ్ గారికి పెద్ద బాధ్యత చెప్తా ఉన్నా. అయ్యా ఇప్పుడు ఆపేయద్దు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటున్నావు. నువ్వు మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ కాదు, ఎవ్రీ 2 months కి ఒకసారి ఒక టోర్నమెంట్ పెట్టుకునే ఏర్పాట్లు చేయాల్సిందిగా ముజీబ్ గారిని, ఆయనకు పూర్తిగా సహకరిస్తానని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ గెలిచినటువంటి టీం ఎవరైతే 11 ఐకాన్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నా. అలాగే ఫైర్ ఫైటర్ రన్నర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతా ఉన్నా. ఆటలో ఒక్క చోట మాత్రమే గెలుపోవటం సీరియస్ కాదు. గెలిచిన వాళ్ళు ఆనందంగా ఉండాలి, ఓడిన వాళ్ళు ఆనందం. ఎందుకంటే ప్రతి గెలవడం సాధ్యం కాదు, ప్రతి చోట 6 కొట్టడం సాధ్యం కాదు, ప్రతి మ్యాచ్ లో 50 రన్లు 100 రన్లు కొట్టడం కూడా సాధ్యం కాదు. కాబట్టి పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా గొప్ప వాళ్ళని నా భావన. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నా. అలాగే ఈ మైదానాలతో పాటుగా క్రీడాకారులందరినీ కూడా ఒకసారి ఒక సపరేట్ వేదికగా ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. అందరూ క్రీడాకారుల్ని పిలవండి. అన్ని రకాల క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, ఒక మోస్తరు ఆడేవాళ్ళ దగ్గర నుంచి అందరినీ, ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ, షటిల్ ఆడేవాళ్ళు అందరినీ ఒకసారి పిలవండి. ఒకసారి పిలిచి ఊర్లో ఒక రన్ ఏర్పాటు చేయండి. 5K రన్ 10K రన్ ఒకటి ఏర్పాటు చేయండి. ఇది కూడా క్రీడా స్ఫూర్తికి చాలా గొప్పది. ఊర్లో అందరూ కూడా ఇప్పుడు మనం ఎక్కడన్నా మిలిటరీ వాళ్ళు వచ్చారనుకోండి, లేదా పెద్ద పోలీస్ బెటాలియన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రోజు సాయంకాలం వాళ్ళు తిరుగుతారు అన్ని వేసుకొని. అలాగే క్రీడాకారులు డ్రెస్సులు వేసుకొని బ్యాట్లు పట్టుకొని కనీసం నెలకో 2 నెలలకు ఒకసారి ఊర్లో మనం అన్ని వీధులు తిప్పగలిగితే కూడా వీళ్ళకి గౌరవం వస్తుంది, ఊర్లో ఒక స్ఫూర్తి కూడా వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఫోటో వచ్చిందా? తమ్ముడు తీసుకోండి. ఇండివిజువల్ ప్రైజెస్ సార్, ఇది ఇండివిజువల్ ప్రైజెస్ తీసుకోండి. తీసుకోండి సరే, ఇదిగండి ఇండివిజువల్ ప్రైజెస్. రైట్, అందరికి వచ్చిందా? తీసుకోండి. 15 మెంబర్స్ తీయండి. రైట్ 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 15 మెంబర్స్. 15 మెంబర్స్ టీపీ లేను, అన్ని ఇచ్చేస్తాము 15 మందిని. రైట్, ఓకేనా?
రైట్ దిగండి మీరు కప్ తీసుకొని మీరు దిగండి రన్నర్ ప్లేస్ తీసుకున్నారు కప్ తీసుకొని ఓకే అట్లా దిగండి అట్లా పోండి ముందుకి విన్నర్ ఫోన్ తీసుకోండి మీరు తమ్ముడు కూర్చోండి ఇప్పుడు ఎట్లా అయితే కూర్చున్నారు ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అసలు రెండు మాటలు మాట్లాడతారంట తమ్ముడు మాట్లాడు भाई सबको फर्स्ट ऑफ ऑल अस्सलाम वालेकुम और मोस्ट हार्टेडली वेलकम सर अवर एमएलए डॉक्टर पार्था सारथी गारू और तकरीबन यहाँ पे 4 साल से बहुत सारे टूर्नामेंट चल रहे हैं और इस बार नई हुकूमत के हिसाब से मुजीब भाई की तरफ से बहुत अच्छा टूर्नामेंट कंडक्ट किया गया है यहाँ पर और हमारे टीम के को सपोर्टर्स बहुत सारे हैं यहाँ पे जैसे कि सिकंदर भैया मामू इम्तियाज भैया मोहम्मद अली भैया अंसर भैया आलिया स्पोर्ट्स और बहुत सारे जने जैसे कि हमारे को बहुत अच्छा खेलने के वास्ते ये करें और बहुत ज़्यादा एक बात की बहुत ये देखने की कोशिश है यहाँ पर जैसा कि हमें हर दिन प्रैक्टिस करके यहाँ पे आए और हमारे पास ग्राउंड की भी कमी है लेकिन हमारी कोई ECA एकेडमी शिवाना हमारे को बहुत सपोर्ट करे हर दिन हर शाम हर तरफ से प्रैक्टिस करने के वास्ते बहुत एनकरेज करे और जी होता करे थैंक यू सो मच From last 10 years రోజు అన్నం తిని సార్లు వచ్చింది ఆఫ్టర్ 10 years 8 years తర్వాత నాన్ వెజ్ పెట్టాలనుకుంటూ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ సీనియర్ క్రికెటర్ ఆర్గనైజ్ చేస్తే ఎలాంటి టోర్నమెంట్ ముందు పంపిస్తున్నాడు థ్యాంక్ యూ స్పీకింగ్ మ్యామ్ ఈరోజు నేను ఎంత పెద్ద పోయినా ఎంత కోర్స్ చేసినా ఎక్కడ పోయినా కానీ మేనేజ్మెంట్ మీ ముందు మేము వేసాను రియల్లీ థింగ్ అక్కడ బాగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు మీరందరూ బాగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంటికి పెద్ద మనిషి బాగుంటే ఇల్లు బాగుంటుంది అలాగే ఒక పెద్ద మనిషి ఒక ఎడ్యుకేటెడ్ ఒక అధికారులు ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తాం కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ స్పీకింగ్ ఎప్పుడైతే మీ పేరు పోయినప్పుడు నేను మా ముస్లిం సోదరులంతా కూర్చొని లేదు మాకు చేంజ్ కావాలి ఇట్లా పైన కాదు కాదండి సో మీకు తెలుగున్నట్ల మేము హెల్ప్ చేసామని చెప్పలేము సీరియస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అండ్ మీరు చెప్పారు పేమెంట్ కమిటీ అంటే ప్లాన్ లో వచ్చాము మీకు కాల్ చేస్తున్నాను మెసేజ్ బిజీ ఉన్నారు డెఫినెట్ సార్ 4th సాటర్డే అది సాటర్డే అన్ని ప్లాన్ చేశాను వచ్చి మీకు మీడియాతో చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో అండ్ ఈ గవర్నమెంట్ అవుతుంది నెక్స్ట్ మన రంగన్ కప్ సీజన్ 6 స్టార్ట్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్స్ ఫర్ మై జూనియర్ మై బ్రదర్ ECA క్రికెట్ అకాడమీ ఓనర్ శివ ఆ అబ్బాయి ఎలా అంటారంటే ఎస్ఎఫ్ బాగా పనిచేస్తాడు ఒక స్మాల్ ఎంప్లాయీ బట్ వాడు ఆడలేదని మేము ఆడలేదు మా పిల్లలని సొంత డబ్బుతో ఫ్రీగా కొంతమంది కోచింగ్ ఇస్తున్నాడు అలాంటి డబ్బులు దొరకడు బట్ ఇందుకంటే సుబ్బారెడ్డి థ్యాంక్ యూ సార్ అండ్ మీ హెల్ప్ కూడా కావాలి సార్ మరి మేము డెఫినెట్గా వస్తాము అండ్ ఆదోని ప్రజలు ఎవరైతే అంతమంది ఆడుతున్నారో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆదోని ఛాంపియన్ ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నర్స్ విత్ ట్రోఫీని సహకరించిన క్రీడాదాతలు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ఆధునిక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విక్టర్ రమేష్ అయ్య గారు మరియు
సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి అన్న గారు, మరి ఆర్ఆర్జీ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత తిమ్మన్న గౌడ్ గారు, మరి మార్కెట్ కమిషన్ ఏజెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజగౌడ్ గారు, మరి ఈ ఐకాన్ ఏ శ్రీరామరెడ్డి గారు, అందరూ సహకారంతో వెళ్ళేస్తే ప్లస్ కప్తో గట్టి చెప్పండి కొట్టి శ్రీకాంత్ గారు, రాజగౌడ్ గారు, సాయిరామ్ గారు అందరూ కోరుతున్నాము. థ్యాంక్ యూ. డబ్బులు తీసుకోండి అమ్మా, డబ్బులు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.